విష్ణు స్వరూపానికి ఖచ్చితంగా మనము పిండి ప్రమిదలతో దీపాలనేవి చేస్తే చాలా మంచిదండి. విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన దీపాలు కూడా ఈ పిండి దీపాలండి. మనము బియ్య పిండి ఉంటుంది కదండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఉదయాన్నే బియ్యాన్ని నానపెట్టుకొని తర్వాత ఆరపెట్టి వాటిలో వచ్చే పౌడర్ని ఇంట్లో మిక్సీ వేసుకొని జల్లి పట్టుకొని అలా కూడా పిండిగా చేస్తూ ఉంటారండి. అలా అయితే మనకి కొద్దిగా టైం అనేది ఎక్కువ పడుతుందండి. నేనైతే ఏం చేస్తాను అంటే ముందు రోజే నేను బియ్యాన్ని నానబెట్టుకొని పిండి అనేది పట్టించుకుంటానండి. అంటే ఇక్కడ మనము కొద్దిగా ఆరిన పిండితో అయితే నేను పిండి ప్రమిదలు అయితే చేసుకుంటానండి. తర్వాత ఇలా పిండిని మీరు ఎన్ని దీపాలు చేయాలనుకుంటున్నారో 7 కానీ 5 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ కొంతమంది 9 దీపాలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారండి. అది మీ ఇష్టం అండి, మీరు ఎన్ని దీపాలైనా సిద్ధం చేసుకోవచ్చు. మనము 7 శనివారాల వ్రతం అలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా 7 దీపాలే పెట్టుకోవాలి అని కొంతమంది సెంటిమెంట్గా చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏకాదశులకు మాత్రం మనం అలాంటివంతా ఏం లేదండి. మీ శక్తి కొలది మీరు ఒక్క పిండి దీపమైనా సరే వెలిగించినా సరిపోతుంది. దీపాలు పూజలో ఎన్ని పెట్టాలి అన్నది మీ ఇష్టం అండి. మీరు 2 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు. కానీ నేను ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటంటే కనీసం ఒక్కటైనా సరే మీరు పిండి దీపాన్ని అయితే పెట్టండి, చాలా మంచిది. ఇలా అయితే నేను పిండిని ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని అందులో కొద్దిగా బెల్లంని అలానే కొద్దిగా నెయ్యిని కొద్దిగా నేను ఆవు పాలను అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను పచ్చి పాలను మాత్రమే తీసుకున్నానండి. మధ్యలో కూడా నేను ఎక్కువగా ఆవు పాలనే యాడ్ చేశాను. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదండి. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుందంటే పిండి అనేది ఎక్కువగా జారిపోతుందండి. మనం దీపం రెడీ చేసినా కూడా అది బాగా జారిపోతూ ఉంటుంది. అందుకని నేను ఎక్కువగా మనం విరగకుండా పర్ఫెక్ట్గా ఎక్కువ టైం ఉండాలి అంటే ఓన్లీ పాలతో మాత్రమే మనము ఈ పిండి దీపాలను అయితే సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా నేను పిండిని అయితే బాగా కలుపుకొని ఒక ముద్దలాగైతే చేసుకున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ మనం దాన్ని పక్కన అలానే పెట్టేస్తే కొద్దిగా పిండి అనేది లైట్గా ఉబ్బుతుందండి. తర్వాత మనము ఎన్ని ముద్దలు కావాలంటే మీరు ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలుగా ముద్దలుగా చేసుకొని రౌండ్గా చేసుకొని ఒక షేప్లా చేసుకోవాలి. అయితే ఈ పిండి దీపాలను రకరకాలుగా చేస్తూ ఉంటారండి. కొంతమంది చేతితో గుంటలాగా చేస్తూ ఉంటారు, మరి కొంతమంది చిన్న గ్లాసును పెట్టి, మరి కొంతమంది చిన్న కైజన్స్ అనేటివి ఉపయోగిస్తూ వాళ్ళు డిఫరెంట్ వేస్లో అయితే చేస్తూ ఉంటారు. నేనైతే ప్రత్యేకంగా చేయాలనేం కాదు, కానీ నా దగ్గర ఆ టైంకి గంధంతో ఉన్నటువంటి ట్యూబ్ అయితే ఉందండి. ఆయింట్మెంట్ ట్యూబ్ ఉంటుంది కదా, అలాంటిది అయితే ఉన్నింది. సో నేను దాంతో నేను కొద్దిగా గుంతలాగా చేసుకున్నాను. బట్ చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నూనె కూడా చాలా పట్టింది. అలానే ఎక్కువసేపు కూడా వెలుగుతూ ఉన్నిందండి. కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు అని అయితే నాకు అప్పుడు అర్థమైంది. ఇప్పటివరకు అయితే నేను చేయలేదు అలాగా. సో మీరు ఒకవేళ చేయాలని అనుకుంటే ఇలా కూడా చేయొచ్చండి. కొంతమంది మనం టానిక్ క్యాప్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చేస్తూ ఉంటారు. మీ చేత్తో కూడా చేస్తూ ఉంటారు. చేత్తో చేస్తూ ఉంటే బాగుంటుందండి. ఎక్కువగా కూడా చేత్తోనే చేయడానికి ప్రిఫర్ చేస్తారు. నేను కూడా అలానే చేస్తాను. బట్ ఈసారి కొత్తగా ట్రై చేశాను. తర్వాత దీపాలను రెడీ చేసుకున్న తర్వాత నేను గంధంతో నామాలు అనేటివి పెట్టుకున్నానండి. నామాలే పెట్టుకోవాలంటే అలా ఏం లేదండి, చిన్న బొట్లు కూడా పెట్టుకోవచ్చు. స్వామివారికి స్వరూపంగా మనం నామాలను చెప్తూ ఉంటాం కాబట్టి నామాలను అయితే వేసుకున్నానండి. చూడ్డానికి చాలా బాగుంటుంది. డివోటీన్ వైబ్ అనేది ఉంటుంది కదా అండి మనం పూజ చేసేటప్పుడు. అందుకని ఇలాగ నామాలను అయితే పెట్టుకున్నానండి. తర్వాత అందులో నువ్వుల నూనె వేసుకొని కుండు ఒత్తులు వేసుకొని స్వామివారి పూజలో పెట్టుకునేటప్పుడు ఏకహారతితో వెలిగించుకోవాలి.